బస్ స్టాప్లోనే బస్సులు ఆపకపోతే ఎలా? ఇది ఆర్టీసీ నిర్వాకం. బస్ స్టాప్లోనే బస్సులు ఆగని ఆర్టీసీ బస్సులు. అది ఎక్కడో కాదు, జాతీయ రహదారి ఇగ్రిసైడ్ బస్ స్టాప్. బస్ స్టాప్లో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదు. చివరికి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానిక మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్ రోడ్డుపైకి వచ్చారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి బస్ స్టాప్ దగ్గర ఆగట్లేదు. డైరెక్ట్గా డివైడర్ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. బస్సులు గుర్తేస్తాయి, మోటార్ సైకిల్ వల్ల స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఆపట్లా, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అటు ఒక్కరోజు కాదు, సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అలాగా. బస్సులను బస్ స్టాప్లోనే ఆపించారు. ఆర్టీసీ అధికారులు వచ్చారు, డ్రైవర్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. బస్ స్టాపుల్లోనే బస్సులు తప్పనిసరిగా ఆపాల్సిందని సూచించారు. నేను డ్యూటీ హైదరాబాద్ నుంచి వస్తాము. ఇక్కడ ఎట్లుంటాయంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు ప్రతి బస్సు వాడు కావాలని ఇక్కడ నిలబడి చేయి చూపించిన అటు నుంచి వెళ్తాడు. మేము ఈ నుంచి ఈ బస్సులు ఆటోలు దాటుకుంటూ అక్కడ దగ్గర పోయిన తర్వాత కూడా ఆపినట్టు చేసి మళ్ళీ స్పీడ్ చేసి వెళ్ళిపోతారు. అదొకటి. ఈ రెండోది ఎప్పుడైనా పని ఉండేట్టు అవతల వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్సు ఎక్కి వస్తుంటే సార్ ఇక్కడ ఆపలే, ఏందయ్యా ఇప్పుడు ఇక్కడే ఎక్కి ఇక్కడే దిగుతావాను ఆపను అని మధ్యలో ఆపుతాడు వాడు. దిగి సచ్చి బతుకుంటూ మేము రావాలా. మా ఇక్కడ బేస్తున్న ఆఫీస్ స్టాఫ్ వల్ల అందరికీ ఇదే నరకయాతన. దీన్ని భయపడి బస్సులు ఎక్కకుండా ఆటోలు ఎక్కి వెళ్తారు మా వాళ్ళు. చాలా వరకు ఇంత సఫర్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఆర్టీసీ వాళ్ళు. ఎంతమందికి చెప్పినా కానీ ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపు, ఎవడు ఏం పీకలేడు మాకు అన్నట్టు మాట్లాడతారు ఆ డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళంతా. ఇంత ఘోరం సార్ ఇక్కడ 4 సంవత్సరాల నుంచి. రామచంద్రాపూర్ మండలంలోని బండ్లగూడ సంబంధించినటువంటి బస్ స్టాప్లో పొద్దున 7 గంటల నుండి ఈ బస్సులను బస్ స్టాప్లో ఆపాలి అనే విషయం మీద పొద్దున 7 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. నేను మా పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్, పొద్దున్నే స్కూల్కి వెళ్ళే వారి పేరెంట్స్, మహిళలు, ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు మనకు ఈ డిహెచ్ఎల్ కానీ, అశోక్ నగర్ కానీ, లింగంపల్లి కానీ, చందనగర్ సైడు ఎంతోమంది పొద్దున్నే విద్యార్థులు, స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులు, మరి హైటెక్ సిటీలో పని చేసుకునే మహిళలు ఎంతోమంది ఇక్కడ బండ్లగూడ నుంచి మరి ఆర్టీసీ బస్సులలో ఎక్కిపోవడానికి ఎంతోమంది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఈ విషయం మీద గతంలో మాకున్నటువంటి డిపో మేనేజర్ గారిని, ఇటు డిహెచ్ఎల్ డిపో మేనేజర్ గారిని మరియు అటు ఎస్యూ డిపో మేనేజర్ గారిని ఇద్దరిని కూడా లిఖితపూర్వకంగా నేను మండలాధ్యక్షునిగా నేను మా జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎన్నోసార్లు వాళ్ళకు చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా వారికి లిఖితపూర్వకంగా కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారులు చెప్పినా కానీ మరి ఈ బస్సు డ్రైవర్లు మెయిన్ రోడ్ మీద డైరెక్ట్గా బస్ స్టాప్లో ఆపకుండా డైరెక్ట్గా అలా వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతోమంది రోజు ఈ రోడ్డు మీదకి రావడము, ఎన్నోసార్లు వాళ్ళకు దెబ్బలు తగలడం, యాక్సిడెంట్లు అవ్వడము, ఎన్నో సంఘటనలు జరిగినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక మేమే ప్రత్యక్షంగా మరి ఈ విషయం మీద ఉండాలి, మేమే స్పందించి ఇది ప్రత్యక్షంగా తీసుకుంటే కానీ మరి ఈ కార్యక్రమము ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యతగా మరి వీడికి వచ్చి పొద్దున 7 గంటలకు నిలబడడం మేము మా వాళ్ళందరం కలిసి మరి ఈరోజు ఈ బస్ స్టాప్లో మరి ఖచ్చితంగా ఆపాలి. జనాలంతా బస్సులో వ్యక్తమంటే మరి ఆర్టీసీ ఏమంటుంది, మన సంపదను పెంచుదాం, మరి మీరందరూ ఆర్టీసీనే వాడండి అంటుంది. మరి ఆర్టీసీని వాడతామని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటే మరి ఆర్టీసీ మాత్రము మరి ఉన్నతాధికారులు
స్పందించి పనిచేసినప్పటికీ లో క్యాడర్లో ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు మరి వాటిని సరైన స్టాప్లలో ఆపాలి. మరి స్టాప్లలో ఆపితేనే కదా జనాలు ఎక్కేది. మరి వారు చేయలేకపోతున్నారు. ఆ విషయమై మరి ఈరోజు పొద్దున మేము 7 గంటలకు వచ్చినాం. ఇది ఇలాగే కొనసాగుతూ ఇది ఖచ్చితంగా ఈ బస్ స్టాప్లో ఆపే విధంగా మరి మేము ప్రతిరోజు 7 గంటలకు వచ్చి మరి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ మేమే చేస్తామని చెప్పేసి మరి మీ అందరికీ ఈరోజు ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. రేపటి నుంచి కంటిన్యూ మేము పొద్దున్న 7 గంటలకు వచ్చి ఈ బస్ స్టాప్లో నిలబడి ప్రతి ఒక్క బస్సును ఆపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఏమైతుందంటే అల్లకెళ్ళి వచ్చే దగ్గర ప్రయాణికులకు బస్సులు ఆపుతలేవని చెప్పి ఫిర్యాదులు అందినాయి. ఇంకా అంటే యాక్చువల్గా మేము మొదటి నుంచి ఇది రెగ్యులర్గా చాలా రోజుల నుంచి వస్తుంది. కొన్ని రోజులు మేము మనిషిని కూడా పెట్టాం. అయితే ఇప్పుడు ఒక బేలాగా చేశారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఒక మనిషిని పెట్టి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పొద్దున సాయంత్రం ఒక కంట్రోలర్ని ఇక్కడ పెట్టి బస్సులు ఆపడం చేస్తాం. ఇంకోటి ఇక్కడ ఇది ఈ కాలనీ వెళ్ళే ఆ దారి కొంచెం ప్రమాదకరంగా ఉంది. ఆ రోడ్ కటింగ్ అనేది కొంచెం ముందుకు పోయి పెట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే బస్సులు కూడా ఫ్రీగా మూవ్మెంట్ అవుతాయి. ఎందుకంటే ఏంటంటే 2 వీలర్స్ కానీ అట్లా క్రాస్ అయ్యేటప్పుడు బస్ బై నుంచి బయటికి పోయేటప్పుడు ప్రమాదం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మన సిఐ గారు కూడా ఇది యాక్సిడెంట్ జోన్ కింద చెప్పారు కాబట్టి మేము కూడా మా డ్రైవర్లను పటాన్ చెరువు బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ కూడా మేము వాళ్ళకి ఎక్కడ బస్సు మనం ఎక్కడ పడితే అక్కడ ఆపితే చలాన్ కూడా చేస్తున్నారు. మనము ఖచ్చితంగా మా ఆర్టీసీ బస్సు బేలా ఆగాలి. బస్సు బేలా కనుక ఆపని వాళ్ళ మీద మేము కంటిన్యూగా చర్యలు తీసుకుంటాము. ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం సార్? మేము చర్యలు తీసుకున్నామంటే వాడికి 2 సార్లు ఛాన్స్ ఇస్తామని మన ఏంటంటే ట్రైనింగ్ పంపడము అటువంటివి ఉంటాయి. చర్యలు బాగానే ఉంటాయండి. రిపీటెడ్ అఫెన్స్ చేసినందుకు వాడికి ట్రాన్స్ఫర్ చేయడం